గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా డైలీ మార్నింగ్ రొటీన్ అండి. ఫస్ట్ లేవగానే నేను చేసే పని ఏంటంటే బయట లోపల క్లీన్ చేసేసుకున్నానండి. ఫస్ట్ అది క్లీన్ చేసుకోకపోతే ఇల్లంతా ఏదోలా ఉంటుంది, ఏ పని చేయాలనిపించదు. తర్వాత ఏమో ముగ్గు పెట్టేస్తాను. ముగ్గు పెట్టేసేలోపు పిల్లలు లేసారండి. డైలీ అయితే ఎర్లీగా లేవరు. ఈరోజైతే లేచి నేను ఆ ముగ్గు పెట్టుకునేలోపు ఒక ఫైటింగ్ కూడా అయింది. ఇది నేను కొంచెం వామ్ వాటర్ తాగుతానండి డైలీ. లైటే నేను పొయ్యి అది క్లీన్ చేసేసుకుంటాను, మొత్తము కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత రాయిజావ పెట్టేసుకుంటానండి నాకు పిల్లలకి. డైలీ నేనైతే రాయిజావ తాగుతాను మార్నింగ్. ఈరోజైతే మా చిన్నోడు కూడా అడిగాడు కొంచెం రాయిజావ ఇవ్వమ్మా అని. సరే నాకు ఎటు లేట్ అయిపోతుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయ్యేసరికి అని చెప్పేసి ఇద్దరికి రాయిజావ కాసాను. ఆ రాయిజావ చల్లారేలోపు ఇంట్లో మాప్ పెట్టేశాను. నేను ఇంట్లో మాప్ పెట్టేసేటప్పుడు కొంచెం నీళ్ళల్లో పసుపు ఉప్పు వేస్తానండి దిష్టి పోవడానికి. ఈలోపు వీళ్ళకి బాదం పప్పు ఇచ్చేసాను, తింటున్నారు. అదే రాయిజావ కూడా చల్లారిపోయింది, ఇచ్చేస్తున్నాను, తినేస్తారు. కానీ చిన్నోడికి స్వీట్గా ఉండాలి. ఈరోజు నేను స్వీట్ వేయలేదు, సాల్ట్ వేసాను, మరి తాగుతాడో లేదో. వాళ్ళకి రాయిజావ ఇచ్చేసి నేను వెళ్ళి బట్టలు వాషింగ్ మిషన్ వేసేసి స్నానం చేసి వచ్చేసానండి. ఈరోజు దేవుడి పట్టాలు అవి క్లీన్ చేసుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే దేవుడి సామాన్లు తోమేసుకుంటున్నాను. అది తోమేసుకొని పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కోసం దోశలు వేస్తున్నాను. దోశల్లో కొంచెం చియా సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ మొత్తం కలిపి పొడి చేసుకుంటానండి. అవి వేసేసి దోశల్లో కానీ ఇడ్లీ పిండిలో కానీ వేసేస్తాను. అలా తింటే హెల్త్కి మంచిదని. ఇలా బ్రేక్ఫాస్ట్ పొద్దున్నే ఇచ్చేసాను అనుకోండి, నేను ఏ పని చేసుకుంటున్నా నాకు అర్థం రారు 12 దాకా. ఈలోపు ఇందాక కడిగేశాను కదా దేవుడి సామాన్లు, క్లాత్ తోటి శుభ్రంగా తుడిచేసుకుంటున్నాను. నేను సపరేట్గా క్లాత్ పెట్టుకుంటాను దేవుడి సామాన్లు తుడవడానికి. అండ్ ఆచమనం చేశాక కూడా చేతులు కడుక్కుంటాం కదండి లాస్ట్లో గోవిందాయ నమః అన్నప్పుడు, అప్పుడు వేరే క్లాత్ ఉంటుంది. మళ్ళీ దేవుడి పటాలు తుడవడానికి నేను ఇంకో క్లాత్ యూజ్ చేస్తాను. ఇవి నేను నెలకొకసారి దేవుణ్ణి శుభ్రం చేసుకుంటానండి. ఈసారి చాలా లేట్ అయిపోయింది, ఎందుకంటే ఇంట్లో పిల్లలకి హాలిడేస్ కదండి, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. ఇంకా నాకు ఈరోజే కొంచెం టైం కుదిరింది, వంట చేసే పని లేదు, అందుకనే ఈరోజు శుభ్రం చేసుకుంటూ కూర్చున్నాను. ఈ దేవుడి పటాలు శుభ్రం చేసుకొని దేవుడి పటాలు శుభ్రం చేసుకొని వాటికి కుంకుమ బొట్లు పెట్టి మొత్తం అంతా నీట్గా సర్దుకొని, అక్కడ వస్తువులు కూడా నేను ఒకే రోజు సర్దుకుంటాను, మళ్ళీ రేపటికని పెండింగ్ పెట్టను ఏది కూడా. ఇప్పుడు దేవుడికి సంబంధించినవన్నీ ఒకే రోజు చేసేసుకుంటాను. ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మొత్తం పెట్టేసుకుంటున్నానండి, అరేంజ్ చేసేసుకుంటున్నాను. చూసారా ఒక్కొక్కటి ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకున్నాను. తర్వాత పేపర్లు అయితే నేను వైట్ పేపర్లే వేస్తానండి, న్యూస్ పేపర్లు కానీ కలర్ పేపర్లు కానీ వేయను. వైట్ పేపర్లు వేస్తే బాగుంటుంది దేవుడి గదిలో. ఈ చిన్న దేవుడిది నేను అమెజాన్లో కొనుక్కున్నాను, ఒక 1000 రూపీస్ అయింది అప్పట్లో. దేవుడి పట్టాలు నేను మధ్య వేళ్ళతో మాత్రమే పెడతానండి కుంకుమ బొట్లు. ముత్తైదులకి పెట్టినప్పుడు మాత్రం బొటన్ వేలుతో పెడతాను, దేవుడికి మాత్రం మధ్య వేలుతోనే కుంకుమ బొట్లు పెడతాను. చూసారా ఇదంతా నాకు కంప్లీట్ అయ్యేసరికి 8:30కి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇప్పుడు 9:30 అయింది. 9:30 కల్లా నాకు దేవుడి పటాలు శుభ్రం చేసుకోవడం, వాటికి కుంకుమ బొట్లు పెట్టడం ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి 1 అవర్ పట్టింది. తర్వాత నేను పూజ చేసేసుకొని
పట్టాలు శుభ్రం చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేశానండి. పూజ 9:30కి స్టార్ట్ చేశాను. నేను అన్నీ చదువుకొని, సంకల్పం చదువుకొని, కొన్ని స్తోత్రాలు చదువుకొని అంతా అయ్యేసరికి 10:15 అయ్యింది. ఈరోజు కొంచెం ఎక్కువసేపు చేస్తానండి, కొంచెం నామాలు అవి చదువుకుంటాను. సాటర్డే ఫ్రైడే కొంచెం లేట్ అవుతుంది పూజ చేసేసరికి. టెన్ థర్టీ కల్లా అయిపోయిందండి మొత్తము. బయట తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది. ఇంకా వచ్చేసి నేను కొంచెం అలసటగా ఉందని డైలీ మార్నింగ్ టైంలో నేను టిఫిన్ ఏం తిననండి. ఈరోజు కొంచెం నీరసంగా ఉందని 2 దోశలు వేసుకొని తినేసాను. అంతే ఈరోజు.